హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్స్ వరల్డ్. ఈ రోజు మీకు ఒక ఎంతో రుచిగా ఉండే టమాటో ప్రాన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా నేను రికార్డింగ్ మొదలు పెట్టుకుని స్టార్ట్ చేసిన వెంటనే మా పిల్లలు వచ్చి నువ్వేనా ఇప్పుడు రికార్డ్ చేసేది, మేము చేస్తామని చెప్పని అన్నారు. సో వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదని నేను ఈ రోజు వాళ్ళతోనే వీడియో చేశాను. తప్పకుండా చూడండి. కడాయి హీట్ అయిన తర్వాత 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఇప్పుడు మా పాప చెప్తుంది ఏం మిక్స్ చేయాలనేది. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి ప్లీజ్. అమ్మ ఎప్పుడు చెల్లేనా, ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తాను, నన్ను కూడా వీడియో తీ అన్నాడు. 1 cup of onions. మా బాబు చెప్పినట్టు 1 cup ఆఫ్ ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 spoon salt. ఆనియన్స్ వేగుతున్నప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకుని ఆనియన్స్ అనేది దోరగా వేయించుకోవాలి. 1 spoon ginger garlic paste. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి. 1/2 spoon పసుపు. 2 spoons కారం. మొత్తం మిక్స్ అయ్యేలా తిప్పాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. 1 cup టమోటా పేస్ట్. ఆయిల్ పైకి తేలిన తర్వాత మా పాప చెప్పినట్టు 1 కప్ టమోటా పేస్ట్ వేయాలి. అయిపోయింది. మళ్ళీ తిప్పు. టమోటా అంతా పచ్చివాసన పోవడానికి మనకి 10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ మనం ఇలా టమోటా ఉడికించుకోవాలి. 1.5 cup cleaned prawns. రొయ్యల్లో నుంచి వాటర్ వస్తుంది. సో మనం సపరేట్గా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రొయ్యలంతా ఉడకడానికి మనకి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. రొయ్యలు కంప్లీట్గా ఉడికిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం, గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మా పాప ఫినిషింగ్ టచ్ ఇస్తుంది చూడండి. కర్రీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టమోటా ప్రాన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్ట్గా ఉంటుందండి. అందులోనూ మా పిల్లలు చేశారు కాబట్టి నాకు ఇంకా టేస్ట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా మీ పిల్లలతో ట్రై చేయండి. ఎప్పుడు నేను అడుగుతా కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని ఈ రోజు మా పాప మాటల్లో వినండి. చూశారు కదండి పిల్లలతో కుకింగ్ వీడియో ఎలా జరిగిందో. మీకు నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.